ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవ, భూమి ఆకాశములను కలగజేసిన దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన మానవుణ్ణి ప్రభువా నేల మంటితో నిర్మించి వాని నాసికా రంధ్రాలు ఉన్న జీవాయువును ఊదిన యేసయ్య స్తోత్రాలు. పురుషుని గాను స్త్రీని గాను నిర్మించి ప్రభా వారికి నాయన వివాహాన్ని మీరు నాయన జరిపించిన దేవుడవయ స్తోత్రాలు. మీ ప్రణాళికలో ప్రభా భాగంగా ఈ దినమున ప్రభా రవిని ప్రభా జయశీలను మీరు ప్రభువా ఐక్యపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా మరి నాయన ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని ప్రభా ఏర్పాటు చేసి ఉండగా నీ సన్నిధి మా మధ్యలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యకు పరిశుద్ధాత్మదేవ మీరు దిగిరండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకోండి. వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకోండి. ఈ సమయాన్ని ప్రభువా మరి వధూవరులకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతవాసులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించమని, మొదటి నుంచి ఆఖరి వరకు మీరు నడిపించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మామూలు మేము మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో పాటలు పాడుతున్నాం. అక్క రత్నమ్మకి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాను. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా ఉండరాదని, జంట
ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా. చక్కటి పాట పాడిన వందనాలు చెల్లిస్తున్నా. పెళ్లి కుమార్తె తరపున ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాల్సి ఉంటే దయచేసి మీరు ముందుకు వచ్చి పాడవలసిందిగా మనం చేస్తున్నా. పెళ్లి కుమార్తె తరపున పాస్టమ్మ సువర్ణమ్మ గారు దయచేసి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటవుటేమిటో. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటవుటేమిటో. నిధి దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరికొకరుగా బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రులను భార్య భర్తలుగా హత్తుకొనుటేమిటో. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటవుటేమిటో. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. గత కాలమంత కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. గత కాలమంత కీడంతా మరిచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటవుటేమిటో. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటవుటేమిటో. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. చక్కని పాట పాడిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఇంకా ఎవరైనా పెళ్లి కుమార్తె తరపున పాట పాడుతాము అనే ఆసక్తి ఉన్నవాళ్ళు దయచేసి త్వరగా జానకమ్మ ఎస్తేర్ గారు వచ్చి
నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా నీకు నాతో పెళ్లి ఎచ్చటయ్యా మన పెళ్లి పంది ఎప్పుడయ్యా నీకు నాతో పెళ్లి ఎచ్చటయ్యా మన పెళ్లి పంది మధ్యాకాశము మహిమలో కానము మధ్యాకాశము మహిమలో కానము పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా నీ ఇంటిలో నన్ను చేర్చుకున్నావు నా తండ్రివై నన్ను ఎత్తుకున్నావు నీ ఇంటిలో నన్ను చేర్చుకున్నావు నా తండ్రివై నన్ను ఎత్తుకున్నావు పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా సర్వము విడిచి నా కొరకు రాగా నేను నీ కొరకు వచ్చేదను సర్వము విడిచి నా కొరకు రాగా నేను నీ కొరకు వచ్చేదను పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా నీకు నాతో పెళ్లి ఎచ్చటయ్యా మన పెళ్లి పందిరి ఎప్పుడయ్యా నీకు నాతో పెళ్లి ఎచ్చటయ్యా మన పెళ్లి పందిరి మధ్యాకాశమా మహిమలో కానమా మధ్యాకాశమా మహిమలో కానమా పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా పరలోకపతే జమాయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ ప్రభువా
హల్లెలూయా. చక్కటి పాట పాడిన సిస్టర్స్కు ప్రత్యేకమైన వందనాలు. దయచేసి పెళ్లి కుమారుడు వారి యొక్క బంధువులు మీరు దయచేసి ముందుకు వచ్చి కూర్చుంటే గెస్ట్లకు మీరు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి నేను చెప్పేది బాగా వినండి. పెళ్లి కుమారుడు తరపున బంధువులు దయచేసి మీరు ముందుకు వచ్చి కూర్చోండి. వచ్చే గెస్ట్ని మనం ఇన్విటేషన్ ఇచ్చిన వారందరూ వచ్చి దాంట్లో కూర్చుంటారు. దయచేసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను దయచేసి తీసుకురండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రోగ్రాం వారదే కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దయచేసి త్వరగా మీరు వేదిక మీద ఆశీనులు కావాలని మనవి చేస్తున్నాను. అందరూ మీకోసం వేచి ఉన్నారు. న్యూ కపుల్స్ కోసం. మన మధ్యలో సింగర్ ఉన్నారు. గాస్పల్ సింగర్ మైకేల్ గారు వచ్చి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఉజ్జీవము సాంగ్ని పాడాల్సిందిగా మనవి చేస్తున్నాను. బ్రదర్ మైకేల్, ప్లీజ్ కమ్ సింగ్ వన్ సాంగ్. మీరు కొద్దిగా ముందుకు రండి. దయచేసి కొద్దిగా ముందుకు రండి. పెళ్లి కుమారు తరపున దయచేసి మీరు ముందుకు రండి. వెనుక వచ్చే వాళ్ళు కూర్చొని బాగుంటుంది. దయచేసి మీరు మీ పేసులు తెలుసు కాబట్టి దయచేసి మీరు ముందుకు రండి. మనం బయట వాళ్ళకి అవకాశం ఇస్తాం. దయచేసి మీ అందరూ కూడా ఎక్కడ వారు అక్కడ కూర్చొని సైలెంట్గా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనం చేస్తున్నా. ఎందుకంటే ఇది క్రైస్తవ యొక్క వివాహం కాబట్టి ఇది నిశ్శబ్దంతోనూ పద్ధతితోనూ ఉంటాయి. ఎందుకంటే అన్ని పెళ్ళిళ్ళు మీరు చూస్తుంటారు, అక్కడక్కడ ఎంత అల్లరిగా ఉంటుంది కూడా మనకి బాగా తెలుసు. అయితే క్రైస్తవుల యొక్క వివాహంకి వచ్చేసరికి సైలెంట్గా ప్రతి ఒక్క చెవి కూడా దేవుని మాటలు వినే యొక్క సందర్భాలు మీరు చాలా చూసింటారు కాబట్టి ఇక్కడ కూడా మీరు అది పాటిస్తారని మేము నమ్ముచున్నాం. దయచేసి వధువరులు త్వరగా రావాలని మీకోసం మీ యొక్క అతిథులు వెయిట్ చేస్తున్నారు. త్వరగా రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. తల్లి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా.
నీ తండ్రి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా, నా తండ్రి యేసయ్యా. నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా, నా జీవితం నీలో కడతేరని నీ సాక్షిగా నన్ను పయనించని, నా జీవితం నీలో కడతేరని నీ సాక్షిగా నన్ను పయనించని. సాయం చేయమా నా సహాయమా, సాయం చేయమా నా సహాయమా, నా యేసయ్యా నా సహాయమా, నా యేసయ్యా నా సహాయమా. నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా, నా తండ్రి నా ప్రియ యేసయ్యా. అందరికి చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా వేదనలే ఎన్నో వెంటాడిన, శోభనలే నాతో స్నేహం చేసిన, ఆపదలు నన్ను అణచివేసిన, ఆత్మీయులే నన్ను అవమానించిన, వేదనలే ఎన్నో వెంటాడిన, శోభనలే నాతో స్నేహం చేసిన, ఆపదలే నన్ను అణచివేసిన, ఆత్మీయులే నన్ను అవమానించిన, నా సహాయమా నా ప్రాణమా నా కాపరివి నీవే యేసయ్యా, నా సాయమా నా ప్రాణమా నా కాపరివి నీవే యేసయ్యా. నీ ప్రేమయే నాకు చాలయ్యా, నీ ప్రేమయే నాకు చాలయ్యా. నీ తొలి ప్రేమని నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా, నా తండ్రి నా ప్రియ యేసయ్యా. అంజూర ముక్కలై పూతకు రాకున్నా,
ద్రాక్ష తోటలే ఫలించకపోయినా, శాలలో పశువులే లేకపోయినా, చేలోని పైరే చేతికి రాకున్నా, మంజూర ముక్కలై పూటకు రాకున్నా, ద్రాక్ష తోటలే ఫలించకపోయినా, శాలలో పశువులే లేకపోయినా, చేలోని పైరే చేతికి రాకున్నా, నా ప్రాణమా నా సహాయమా మావే పరివి నీవే యేసయ్యా, నా ప్రాణమా నా సహాయమా నావే పరివి నీవే యేసయ్యా, నీ ప్రేమనే నాకు చాలయ్యా, నీ ప్రేమనే నాకు చాలయ్యా. నీ తల్లి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా, నా జీవితం నీలో కడతేరని, నీ సాక్షిగా నన్ను పయనించని, నా జీవితం నీలో కడతేరని, నీ సాక్షిగా నన్ను పయనించని, సాయం చేయుమా నా సహాయమా, సాయం చేయుమా నా సహాయమా, నా యేసయ్యా నా సహాయమా, నా యేసయ్యా నా సహాయమా, నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా, నా తండ్రి నా ప్రియ యేసయ్యా. హల్లెలూయా. చక్కటి పాట పాడిన మైకిల్కు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకులు జాగోపై ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? ఎంతమంది సంతోషంగా చేతులతో చూపియండి. అందరూ కొంచెం మజ్జుగా ఉన్నట్లున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె మంచి ముత్యము కంటే విలువైందంట. కాబట్టి పాట పాడి దేవుని మహింపడతాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా
జీవితమునా మరచిపోకుమా, జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా వెన్నెల బాటరా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, జీవితాంతము తోడురా వెన్నెల బాటరా, ఆమె వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. హల్లెలూయా. చక్కటి పాట పాడిన ఈ గారికి ప్రత్యేకమైన వందనాలు. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. అయితే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె మాత్రం రాలేదు. దయచేసి మీరు త్వరగా రండి, మీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె త్వరగా రండి. ఈ సమయంలో మనము పెళ్లి కుమార్తె తరపున పాస్టర్ అయ్య గారికి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది దేవుని సంఖ్యమ. మనమందరం కూడా వచ్చినటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు. రవి వర్మకును జయశీల సహోదరికి దేవుని కృప వలన వివాహము జరిగింది. సో మనమందరం కూడా రిసెప్షన్కి వచ్చి ఉంటున్నాం. అంటే యాక్చువల్లీ మనమందరం కూడా రిసెప్షన్ కావచ్చు, మ్యారేజ్ సెరమనీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఇరువురు సంతోషంగా నిండు నూరేళ్ళు దేవుడు ఇచ్చిన ఆయుష్ను సంపూర్ణంగా ఈ లోకంలో అనుభవించి మరి ప్రభునందు నమ్మకంలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, నిరీక్షణలోను ఎడతెగగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి దైవభక్తిని అనుసరిస్తూ ముందుకు నడవాలన్నదే మన అందరి ఆశ. పెద్దలైన వాళ్ళు వాళ్ళకు తెలియజేసేటువంటి ఒక మంచి శుభవచనం ఏంటంటే, పిల్ల పాపలతో వర్ధిల్లండి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఒకరికి ఇబ్బంది కలిగితే ఇంకొకరు ఆదుకోవాలి, సలహాలు ఇచ్చుకోవాలి అనేటువంటి విధంగా మనము పెద్దలుగా మనం వాళ్ళని ఆశీర్వదించే ఆశీర్వచనం అది. అయితే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి అనుమతిని బట్టి ఆ పిల్లలిద్దరిని కూడా నా మనసారా వాళ్ళు ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని, ప్రభునందు నిత్యము నిలకడగా ఉండి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలన్నదే నేను నిన్న చెప్పాను. ఈరోజు కూడా సంఘం ఎదుట, దైవ సేవకుల ఎదుట వాళ్ళకు తెలియజేసే విషయం. అయితే మనము ఒక ఇద్దరిని సముద్రంలోకి పడవలో అలా పంపించేస్తూ ఉన్నాం. మనకందరికీ ఈత వచ్చు, వాళ్ళకి ఈత రాదు. అయితే మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఒకవేళ అబ్బాయి విషయంలో కానీ అమ్మాయి విషయంలో కానీ మనము వాళ్ళకి ఈత రాదంటే న్యాచురల్గా ఈత అని కాదు, సంసార జీవితంలో మనము అనుభవించిన కొన్ని అనుభవాలు, కొన్ని సంఘటనలు, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ఏర్పడతాయి అన్నది మనకు తెలుసు. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళండి అని చెప్పాలి. కానీ ఇంకొక రీతిగా మరి అబ్బాయి అట్లా అమ్మాయి ఇట్లా తమ్ముడు అనేటువంటి అనిర్వచనమైనటువంటి పలుకులు చెప్పి వాళ్ళని ముంచే విధంగా ఉండకుండా వాళ్ళని బలపరుస్తూనే ముందుకెళ్ళాలి. ఒకవేళ వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి మనకు శక్తి లేదనుకోండి, లేకుంటే వాళ్ళు మన మాట వినలేదనుకోండి,
దేవుని సన్నిధికి ప్రార్థనా రూపంలో అర్పణ రూపంలో ప్రభువా ఈ పిల్లల్ని బాగు చేయండి అంటే వాళ్ళు అలా ఉంటారని కాదు, బట్ ఏ ఫ్యామిలీ అయినా కూడా కట్టబడాలంటే వాళ్ళిద్దరే కాదు, వాళ్ళ ఇరు కుటుంబాలు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలి. అయితే ఒక చిన్న వచనాన్ని చదివి నేను నా గ్రీటింగ్స్ని ముగించాలనుకుంటున్నాను. అందరికీ తెలిసినటువంటి మాట దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అధికారపూర్వకంగా దేవుడు మనకు తెలియజేసినటువంటి మాటను మనం చదువుకొని ముందుకెళ్దాం. మీ అందరి కొరకు నేను చదువుతాను, దయచేసి ఆలకించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము ఈ రీతిగా సెలవిస్తుంది. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ఈ 2 మాటలు మనమందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్మి ఏదో ఒక రోజు ఇలాంటి మంచి సంభ్రమోత్సవంలో వివాహం చేసుకున్నటువంటి మనమందరం కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రతి భార్య శరీరము భర్తదే. ఆ భార్య శరీరము పైన అధికారము ఈ లోకంలో ఎవరికైనా ఉందా అంటే భర్త ఒక్కడే శరీరం పైన అధికారం. అదేవిధంగా భర్త యొక్క శరీరం పైన ఈ లోకంలో ఎవరికైనా అధికారము ఉందా అంటే అది భార్యకే. ఉదాహరణకి నేను మంచిగా షూటు లేకుంటే మంచి వెల్ డ్రెస్డ్ అప్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్, it's not that everyone look at me and say wow, it's a good thing. Rather I should say to my wife, how I am, do you feel happy of my makeup dressed up అనేటువంటి విధంగా ఉండాలని. లిటరల్లీ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, బట్ మన హృదయంలో ఏమనుకోవాలంటే ప్రభువా నా శరీరాన్ని ఎప్పుడైతే నా భార్య చేతిలో పెట్టానో ఆమెదే ఇది. ఒకవేళ నా దేహము మీ ఆలయమై ఉంది, బట్ స్టిల్ దెన్ ఐ నీడ్ టు సబ్మిట్ మై బాడీ టు మై వైఫ్. సిమిలర్లీ షీ హ్యాస్ టు సబ్మిట్ టు మీ. సో ఈ రీతిగా ఎవరి శరీరం మీద వాళ్ళకి అధికారం లేదు, మరి భార్య శరీరం భర్తకి, భర్త శరీరం భార్యకు అధికారంగా ఉందన్నటువంటి మాటను తెలియజేస్తూ చిన్న గ్రీటింగ్స్ని క్రీస్తు నామములో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యలోకి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తూ ఉండగా మీరందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ రవి. గట్టిగా చప్పట్లు కనెక్ట్ ఇప్పుడైనా నవ్వుతూ కొడదాం. మీకు కాసేపు వాళ్ళు సగమే కనిపిస్తారు, తర్వాత పూర్తిగా కనిపిస్తారు. మీరు అంతవరకు వేచి ఉండాల్సిందే. ఈ సమయంలో మనము ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాం. అందరూ లేచి నిలబడి ఒక 5 and 10 minutes ఆరాధన ముగించిన వెంటనే మనము ప్రసంగంలోకి వెళ్దాం. మిమ్మల్ని ఇబ్బంది ఏమాత్రం పెట్టము. లేచిన మీరు కొద్దిగా అట్లా ముందుకు వస్తే వెనక వచ్చే వాళ్ళకి అడ్జస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా టెక్నిక్స్. కొద్దిగా ముందుకు రండి. ఓకే, దయచేసి మీరు పెళ్లి కుమారుని తరపునైనా పెళ్లి కుమార్తె తరపునైనా దయచేసి వచ్చి, అతి ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాము. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యము. దయచేసి మీరు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నాం ప్రభు సన్నిధిలో. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నాం ప్రభు సన్నిధిలో. 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, సకలము చేయగలిగినటువంటి దేవాది దేవుడు కనుక ఆయనను స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పవిత్రుడా నీకు స్తోత్రం, రాజాది రాజా నీకు స్తోత్రం స్తోత్రం.
రవి కోటి తేజ మీకు స్తోత్రం స్తోత్రం, 10,000 అతి సుందరుడా నీకు స్తోత్రం స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు 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 అని పరలోకంలో దేవదూతలతో ఆరాధించగలిగిన యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం. మహిమ గల తండ్రి నీకు స్తోత్రం, కృపామయుడా నీకు స్తోత్రం, సర్వలోకానికి చక్రవర్తి నీకు స్తోత్రం, ఉన్నవాడా నీకు స్తోత్రం, జీవించి ఉన్న నా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చెప్పకూడదు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటే స్థిరపరచావా, నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటే స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. అవును యేసయ్యా, మీరు స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు తండ్రి. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆశీనుడైన మా యేసయ్యా, మా స్తోత్రముల మీద మీరు ఆశీనుడైనందుకు దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత మంచి దేవునికి ఏమి చెల్లించి నీ రుణాన్ని మేము తీర్చుకుందాం నాయన. మాకు ఇచ్చినవన్నీ నీవే యేసయ్యా.
ఇదిగో మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ పాత్రను ఎత్తుకొని నీకే స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఈ సమయంలో మీ మీ స్థలాల్లో మీరు కూర్చోండి. ముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. దేవుని మాటలు వినే సమయం. దేవుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెతో పాటు మనతో మాట్లాడే అతి ప్రాముఖ్యమైన సమయం. ముఖ్య ప్రసంగికులు మన మధ్యలో ఉన్నారు. యవన దైవ సేవకులు మన జాకబోయ అల్లుడు గారు, ముఖ్య ప్రసంగికులు టైటస్ ఐ గారికి ఈ సమయాన్ని ప్రేమపూర్వకంగా మేము అప్పగిస్తున్నాం. తెలుగులో అనువాదం చేయడానికి మన మధ్యలో మనందరికీ కూడా సుపరిచితులు తిమోతి అయ్య గారు ఉన్నారు. అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Greetings in the name of the Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. It is good to be in the presence of the Lord in this night. ఈ రాత్రి సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉండడం చాలా మంచిది. It is so good that both are well dressed. వారి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మంచి డ్రెస్ తో అలంకరించబడ్డాడు. Ravi is looking so handsome today. రవి చాలా మరి అందంగా కనిపిస్తున్నాడు. And Jayashila is looking so beautiful. జయశీల కూడా చాలా అందంగా కనిపిస్తున్నది. That God may be with them and walk with them. దేవుడు వారితో ఉండి వారిని నడిపించునుగా. I want to share a message today in this night, a very short time. Keep quiet and listen the word of God with attention. ఈ రాత్రి సమయంలో దేవుని వర్తమానాన్ని నేను మరి కొద్ది నిమిషాలు మాత్రమే పంచుకుంటాను కనుక దయచేసి మీరందరూ గలాట్ చేయకుండా, శబ్దం చేయకుండా, నిశ్శబ్దంగా దేవుని మాటలు ఆలకించాలని మనవి చేయుచున్నాను. If you cooperate with us, you can understand very well. God may bless you. మీరు మాతో సహకరించినట్లయితే మీరు బాగా అర్థం చేసుకుంటారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. God may bless you. Those who came to this evening reception, the friends, relatives, and all members, those who are co-workers, everyone. God may bless you. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులు, స్నేహితులు, మరి ఆత్మీయులు, పాస్టర్లు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. Today you may be many of them, you may got married already many years back. ఈ రోజు మీలో అనేక సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని Some ఉండవచ్చు. people are in love with someone. మరి కొంతమంది ఎవరినో ఒకరిని ప్రేమిస్తూ Some ఉండవచ్చు. people they are waiting to love. మరి కొంతమంది నేను ప్రేమించాలి, నాకు ఒక పార్ట్నర్ కావాలని ఎదురు There was చూస్తున్నారు. a quote saying like this. ఒక సామెత ఉన్నది. Those who already get married, they are thinking when I will come out from this, cage. ఎప్పుడు పెళ్ళైనటువంటి వారు ఏమనుకుంటారంటే ఈ వివాహ బంధములో నుంచి లేకపోతే ఈ యొక్క కేసులో నుంచి, బోన్ లో నుంచి నేను ఎప్పుడు బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. Those who are about to get married, మరి పెళ్లి చేసుకోవాలని ఎదురు they are చూసేవారు waiting to get inside of the cage. ఆ బోన్ లోనికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తుంటారు. Hallelujah. Hallelujah. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి Hallelujah. అర్థమైంది? Those are waiting to be married, they are waiting when I will be getting married. మరి పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు ఆ బోన్ లోనికి ఎప్పుడు వెళ్తానని ఎదురు చూస్తుంటారు. And those who already got married, they are thinking when I will go away. మరి ఇంతకు ముందే పెళ్ళైనటువంటి వారు ఈ బంధము నుంచి ఎప్పుడు బయటపడాలని ఆలోచన చేస్తారు. Hallelujah. Hallelujah. Because what they have thought, it never came to pass. ఎందుకు అలా ఆలోచన చేస్తారంటే వారు అనుకున్నది జరగడం లేదు. When they before getting married, things were looking different. After getting married, things were looking different. మరి పెళ్ళయ్యే ముందు వారికి ఉన్న పరిస్థితులు మరి అలానే ఉంటాయి. పెళ్లి అయిన తర్వాత కూడా ఏ విధమైన మార్పు లేనప్పుడు వారు అలా ఆలోచిస్తారు. Yesterday, marriage day, I spoke on God's word. వివాహం రోజున నేను దేవుని వాక్యాన్ని In పంచుకున్నాను. the midst of two of them, God has to be in the center so that the marriage life will be blessing. వారి మధ్యలో యేసు ప్రభు కేంద్రంగా ఉన్నట్లయితే వారి వివాహము ఆశీర్వదించబడుతుంది. Without Jesus, no marriage will be blessing or success. యేసు ప్రభు వారి వివాహములో లేకపోతే ఏ వివాహ బంధము కూడా విజయవంతంగా ముగించబడదు. The Bible says if one sinner gets saved, the whole heaven will rejoice. ఒక్క పాపి మారు మనసు పొందినట్లయితే పరలోకంలో గొప్ప సంతోషం But let కలుగుతుంది. me tell you, if two are gathered with one love and getting married, there God comes in. మరి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు
మరి వారి మధ్యలోనికి దేవుడే దిగి వస్తాడు. The whole heaven will be admire that Jesus is in this place. మరి యేసు ప్రభు వారి మధ్యలో ఉంటున్నాడు కనుక పరలోకములో సంతోషం కలుగుతుంది. 100% I believe that in this communion God is there. మరి 100% నేను నమ్ముచున్నాను వారి కలయిక వారి వివాహ బంధంలో యేసు ప్రభు ఉన్నాడు అని నేను God నమ్ముచున్నాను. may flourish everywhere and God may bless it and God may give the fruit of the womb in their life. వారిని దేవుడు దీవించి వారి గర్భఫలాన్ని మరి వారిని ఆశీర్వదించాలని నేను కోరుచున్నాను. Proverbs chapter 18 verse 22 the Bible says, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. he who finds a wife finds a good thing. భార్య దొరికిన వానికి మేలు కలుగును. Proverbs chapter 18 verse 22. He who finds a wife finds a good thing భార్య దొరికిన వానికి మేలు దొరికెను and obtains a favor from the Lord. ఆ దేవుని దీవెన దేవుని దయను పొందిన వాడుగా ఉంటాడు. I believe Ravi find a right wife, a right partner. మరి రవి సరి అయిన సహకారిని సరి అయిన భార్యను పొందుకున్నాడు. You know, some people they go and find a wife or find a man to get married and they roam and roam, all the life will be passed away for a lot of people. మరి కొంతమంది సరి అయిన భాగస్వామి కొరకు మరి అటు ఇటు తిరిగి వారి జీవితమే ముగించబడుతుంది, గతించిపోతుంది. Some people they say these things and I don't like from this person, so they vacate the that marriage, they leave that. మరి వివాహ సంబంధం చూసినప్పుడు ఈ కొన్ని విషయాలు వాళ్ళలో నాకు నచ్చలేదు కాబట్టి ఈ యొక్క సంబంధం వద్దు అని వదిలేస్తారు. Some people they expect a good job. మరి కొంతమంది అయితే మంచి ఉద్యోగం కావాలని ఆశిస్తారు. Some people they expect the money. కొంతమంది డబ్బు కావాలని Some ఆశపడతారు. people what property they have they expect. వారికి ఏ ఆస్తి పాస్తులు ఉన్నాయని ఆశిస్తారు. More than all those things, మరి వాటన్నిటికంటే ముఖ్యంగా we must find is that person having Jesus in their life. ఆ వ్యక్తి యేసు ప్రభువును కలిగి ఉన్నాడా లేదా అని మనం చూడాలి. In this night God want to speak to you. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాలని కోరుచున్నాడు. How many of you happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? I want to talk about few things about a healthier marriage. మరి వివాహము మంచిగా ఉండాలంటే మరి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. Every marriage is not a healthy marriage. ప్రతి వివాహము మంచి వివాహముగా ఉండదు. People used to say according to the statistics 80% of marriage were broken. మరి లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే వివాహ బంధాలలో 80% మరి విరిగిపోయిన స్థితిలో, because people could not able to understand what it is marriage. ఎందుకు అలాగా 80% ఫెయిల్ అయినాయంటే వివాహము గురించి వారు సరిగా అర్థం చేసుకోలేదు. The first reason they do not have Jesus. మొట్టమొదటి కారణము ఆ వివాహ బంధంలో వారి మధ్యలో ప్రభువు లేడు. Second, they don't have a love each other. రెండవదిగా వారి మధ్యలో ప్రేమ అనేది ఉండదు. Today I want to talk about the foundation of great marriage. The healthier marriage is that you have to surrender your life to each other. మరి ఈ రోజు వివాహ సంబంధానికి పునాది ఏమంటే ఒకరినొకరు మరి అర్థం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. Everyone when they enter into a marriage, ప్రతి ఒక్కరు వివాహ బంధంలో ప్రవేశించినప్పుడు they have to keep it in their mind. వారి మనసులో ఈ విషయాలు ఉంచుకోవాలి. I am an imperfect man. నేను అసంపూర్ణమైన వ్యక్తిని. I am going to get married an imperfect man. నేను పెళ్లి చేసుకునేటువంటి ఆ పార్ట్నర్ కూడా సంపూర్ణమైన వ్యక్తి కాదు అని Both of them imperfect. వారిద్దరూ కూడా అసంపూర్ణ అయినటువంటి వారే. They are going to be perfect. వారు మరి సంపూర్ణులుగా మార్చబడాలి. This is a basic thing of a marriage. ఇది మరి ప్రాథమికమైనటువంటి విషయం. The Bible talks about in Genesis, God is speaking, verse 2 and 24. ఆదికాండము 2:24. 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు. Therefore man shall leave his father and mother and be joined to his wife, and they shall become one flesh. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. Many people could not able to be successful in marriage because they listen what the mother says, what the father says.
మరి చాలా వివాహాలు విజయవంతంగా ఉండడం లేదు, ఎందుకంటే వారు వారి యొక్క తల్లిదండ్రుల మాట వింటారు. I'm not stand against your mother and father. మేము మీ తల్లికి తండ్రికి నేను వ్యతిరేకిని కాదు. You have to honor your father and mother. తల్లిని తండ్రిని మీరు సన్మానించాలి. But God says when you are joined together in marriage, you should leave all things and you must, be loving one another. మరి ఎప్పుడైతే మీకు పెళ్లి అవుతుందో అప్పటి నుంచి తల్లిదండ్రుల మాట కాకుండా మీరు కలిసి మీరు తీర్మానాలు చేసుకోవాలి. You must listen to them. వారి మాట వినాల్సిందే. But you should not apply it in your life. If it is wrong or right, you have to check it. మరి ఆ మాట మంచిదా సరైనదా కాదా అని మీరు పరీక్షించుకోవాలి. So that you can be in love. అప్పుడు మీరు ప్రేమలో కొనసాగాలి. Hallelujah. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Hallelujah. Hallelujah. I always say if you go to a marriage function or reception, those people are waiting to get married. God may open the new door for them. నేను ఎప్పుడైనా ఇలాంటి వివాహ మరి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు పెళ్లి కావాల్సినటువంటి వారితో అంటాను, వారు they are waiting for marriage. Those who wait for the marriage, they get married after the wedding. ఎవరైతే వివాహం కావాలని ఎదురు చూస్తుంటారో వారికి ద్వారాలు తెరవబడతాయని నేను అంటూ I ఉంటాను. want to rush a few things today in this night. ఈ రాత్రి సమయంలో కొన్ని విషయాలు In తెలియజేస్తాను. order to have a healthier marriage, మరి మంచి వివాహ బంధము కలిగి ఉండాలంటే you must keep God first. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. Both of them, they have to give God first time. కాబట్టి place. మీరిద్దరు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. Don't give anyone the first place. మొదటి స్థానం ఎవ్వరికి ఇవ్వకూడదు. Just when you give the first place to your God, He will hold your hand and He will walk with you. దేవునికి కనుక నీవు మొదటి స్థానం ఇస్తే ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. The Bible says in Ecclesiastes chapter 4 verse 12. ప్రసంగిలో దేవుడు ఈ విధంగా అంటున్నాడు. Someone can read it. దయచేసి చదవండి. Though one may be empowered by another, two can withstand him, and threefold cord is not quickly broken. ఒంటరి యగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. One person cannot withstand. ఒక్క వ్యక్తి నిలబడలేడు. That's what God united us two. అందుకోసమే దేవుడు ఇద్దరిని కలుపుచున్నాడు. Two are in one flesh. ఇద్దరు ఏక శరీరముగు. The Bible says, and threefold cord is not quickly broken. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదని బైబిల్ సెలవిస్తున్నది. With the two of them, God is there in the midst of them. వారి ఇద్దరి మధ్యలో దేవుడు మూడవ వ్యక్తిగా ఉంటాడు. So that they have a healthier, marital life. ఎవరి మధ్యలో యేసు ప్రభువు మూడవ వ్యక్తిగా ఉంటాడో వారి యొక్క వివాహ జీవితము చాలా బలంగా ఉంటుంది. Second thing, to have a healthier marriage life, రెండవ విషయము వివాహ బంధము బలముగా ఉండాలంటే you must submit each other. ఒకరికొకరు మరి లోబడాలి. So today I used to travel a lot of places. I ministered 9.5 years in Delhi. మరి నేను అనేక ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాను. 9 సంవత్సరాలు ఢిల్లీలో సేవ చేశాను. I have seen people, because their IT people live more. అక్కడ ఐటీ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. And they earn, both of them, they earn a good money. వారు చాలా డబ్బు సంపాదిస్తారు. Wife earns a lakh and husband earns lakh. భార్యకు 1 లక్ష రూపాయల జీతము, భర్తకు 1 లక్ష రూపాయల జీతం ఉంటుంది తక్కువ అంటే. So each other, they don't submit to each other. కాబట్టి వారు ఒకరికొకరు లోబడరు. You are earning, I am also earning. నీవు సంపాదిస్తున్నావు, నేను కూడా సంపాదిస్తున్నాను. So they could not able to submit each other, so the life is broken. కాబట్టి ఒకరికొకరు లోబడరు కాబట్టి వారి వివాహ బంధము తెగిపోతుంది. God is giving instruction to submit each other in life. కాబట్టి దేవుడు మనకు మరి తెలియజేస్తున్నాడు, ఒకరికొకరు లోబడి ఉండాలి. As Ephesians chapter 5 verse 22, the Bible says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, wives submit to your own husband as the Lord. మరి భార్యలు దేవునికి వలె సొంత పురుషులకు లోబడాలి. As the Lord you are submitting, you have to submit your husband. నీవు దేవునికి ఎలా లోబడతావో అదే విధంగా భర్తకు లోబడాలి. First the Bible is talking about wife have to submit to her husband. మరి భార్య అయితే భర్తకు లోబడాలి. Today many families, people are not submitting. The wives are not submitting to the husband. అనేక కుటుంబాల్లో భార్యలు భర్తలకు లోబడడం లేదు. నీకేమి తెలుసు, నాకన్నీ తెలిసి ఉంటారు. హల్లెలూయా.
I'm నీకేమి not talking తెలియదు about అంటారు. Jayasila. Hallelujah. హల్లెలూయా. I'm generally talking about all families. అన్ని కుటుంబాల గురించి నేను మాట్లాడుచున్నాను. Hallelujah. Hallelujah. They don't submit to each other, so they create a problem in the family. వారు ఒకరికొకరు లోబడరు కనుక వారి కుటుంబంలో సమస్యలు సృష్టించుకుంటారు. And verse 25, the Bible says, Ephesians chapter 5:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో Husbands, love your wives. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. Just as Christ also loved the church and gave himself for her. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. Hallelujah. Hallelujah. First thing the Bible says, submit, wives submit to husband. మొట్టమొదటి విషయము దేవుడు అంటున్నాడు భార్యలు భర్తలకు లోబడాలి. Husband to love your wives. భర్తలైతే భార్యలను ప్రేమించాలి. ఇక్కడ ఇలా రాయబడలేదు, వైఫ్ లోబడాలా, హస్బెండ్ ప్రేమించాలా. Hallelujah. హల్లెలూయా. Both of them you have to listen. It is for you. Hallelujah. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వినాలి. Wife has to submit to her husband Ravi, భార్య తన భర్త రవికి లోబడాలి. and Ravi has to love your wife in all రవి తన things, భార్యను ప్రేమించాలి. so that you may go through all the struggles, but still God will be with you and He will help you to live a good life. మరి మీ యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీరు వాటిని అధిగమిస్తారు. And the third thing, మూడో విషయం, honesty is the best policy in your life in the marriage. వివాహ బంధములో యథార్థత నమ్మకత్వం అనేది ఉండాలి. You must love each other the same way you must be honest to each other. మరి ఎలాగ ఒకరికొకరు ప్రేమించుకుంటారో అలాగే ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. Today all people have the mobile. Their mobile, there will be a pattern locks. మరి ఈ రోజు అందరికి మొబైల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి వాళ్ళ పర్సనల్ ఆ ప్యాటర్న్ ఉంటుంది. Husband put a pattern lock for him, and wife should not find it. భర్త ప్యాటర్న్ పెడితే భార్యకి తెలియదు, అది భార్య పెడితే భర్తకి తెలియదు. భార్య పెట్టుకుంటే ప్యాటర్న్ భర్తకి తెలియదు. Hallelujah. హల్లెలూయా. When a husband take the wife phone, wife is getting shocked. భర్త భార్య ఫోన్ తీసుకుంటే ఆమె భయపడుతుంది, ఏం చూస్తుందో ఏం చూస్తాడో అని అన్ని బయటపడతాయి. Some people what they do, they delete all the calls that what all come. మరి కొంతమంది ఎవరెవరికి ఫోన్ చేసింది అని కాల్ లాక్స్ చూస్తారు. Before they enter into the house, all the history will be deleted. మరి ఇంట్లోనికి వచ్చే ముందు వారు ఎవరితో మాట్లాడినారో అవన్నీ డిలీట్ All చేస్తారు. the WhatsApp messages deleted. వాట్సాప్ మెసేజ్లు కూడా డిలీట్ చేస్తారు. Wife comes, whom you have chatted? ఆ భార్య వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడినావో అన్నాడు. Because they will ask a lot of questions, 1,000 questions you cannot answer. ఎన్నో ప్రశ్నలు సంధిస్తే వాటికి జవాబు ఉండదు. Hallelujah. హల్లెలూయా. So many of the time you must be honest enough what you are doing, కాబట్టి మనం చేసే ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉండాలి. so that you can have a healthier marriage life. అలా నమ్మకంగా ఉన్నట్లయితే ఆరోగ్యకరమైన వివాహ బంధాన్ని కలిగి ఉంటారు. Colossians chapter 3 verse 9 the Bible says, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, do not lie to one another, since you have put off the old man which is deeds. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Thank you. So both of them they got baptism, water baptism. వారిద్దరు కూడా నీటి బాప్తిస్మం తీసుకున్నారు. So they died for their own self. కాబట్టి ఈ లోకము వాళ్ళ సొంత జీవితము బట్టి వారు మరణించారు. And now they are become new as a new person in Christ. ఇప్పుడు యేసుక్రీస్తులో నూతనమైన వ్యక్తులుగా So ఉన్నారు. they do not lie each other. కాబట్టి ఒకరికొకరు అబద్ధం ఆడకూడదు. When you say one lie after marriage, పెళ్ళైన తర్వాత ఒక అబద్ధం చెప్తే that will bring still the death. The people used to remember and tell that you have said that day that lie. When one lie you say after the marriage, the woman or the girl or boy, they keep remember that lie. All the days of their life they will be keep remembering and telling. సో పెళ్ళైన తర్వాత ఒక్క అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని భార్య గాని భర్త గాని జీవితాంతము గుర్తుపెట్టుకుంటారు. That day you lied. ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పావు కదా,
After that, whatever you say, it looks like a lie for them. Even you may say truth. నువ్వు ఒకసారి అబద్ధం చెప్పిన తర్వాత నమ్మకాన్ని కోల్పోతే తర్వాత నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధంగానే భావిస్తారు. దొంగ ఒకసారి దొంగతనం చేస్తే తర్వాత ఎంత మంచిగా ఉన్నా దొంగనే చెప్తారు. దొంగే పోతది. Hallelujah. Hallelujah. So you must keep crystal clear what you say it from your heart. కాబట్టి నీవు యథార్థంగా మరి నీతిగా ఉండాలి. Because you are a new man. ఎందుకంటే నీవు నూతన వ్యక్తిగా మార్చబడ్డావు. Building a healthier communication is very important. The fourth thing. నాలుగవ విషయము మీ మధ్యలో మరి ఆరోగ్యకరమైన సంభాషణ You ఉండాలి. always keep speaking and know each other and love each other. మరి ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ప్రేమించుకోవాలి. Hallelujah. Hallelujah. Before marriage, they keep on talking over the phone. మరి పెళ్లి కాకముందు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు. తిన్నావా, పనుకున్నావా, లేచినావా? Hallelujah. They will keep speaking. Even the coverage won't be get enough to fulfill all their recharges. సో కవరేజ్ లేకపోయినా, ఛార్జింగ్ లేకపోయినా మాట్లాడుతూనే ఉండేవారు. ఇంట్లో లోపల కవరేజ్ దొరకలేదు, పైన పోయి మాట్లాడతారు. Hallelujah. లోపలికి టవర్ రాకపోతే మిద్దెక్కుతారు. I am not talking about this couple. I am just generally talking. వీరి Hallelujah. గురించి కాదు, జనరల్ గా మాట్లాడుచున్నాను. Before getting married, they keep speaking much. పెళ్లి కాకముందు ఎక్కువగా మాట్లాడతారు. After getting married, if wife comes and speaks, the husband says, I పెళ్ళైన cannot. తర్వాత భార్య వచ్చి మాట్లాడితే చాలే అని పక్కకి వెళ్ళిపోతారు. Before they say you are my angel, ముందు పెళ్లి కాకముందు నీవే నా now దేవదూత, you say, నీవే పెద్ద దయ్యం, you are devil. పెళ్ళైన తర్వాత నీవు ఒక దయ్యము అంటారు. Before they keep on listening. చెప్పు. పెళ్లి కాకముందు అయితే వింటానే ఉంటారు విసుక్కోకుండా. After marriage, they cannot listen. పెళ్ళైన తర్వాత అసలు వినరు. The wife comes this side, the husband goes another side. భార్య ఇటు వస్తే భర్త ఇంకొక దారిలో వెళ్ళిపోతాడు. Because we could not able to communicate in a proper manner. ఎందుకంటే సరి అయిన విధానంలో వారు కమ్యూనికేట్ చేసుకోవడం లేదు. But I believe that they have a good communication. God may bless their life. అయితే దేవుడు వారు సరైన కమ్యూనికేషన్ చేసుకుంటారని నమ్ముచున్నాను. Hallelujah. నమ్ముచునుగాక. So they will have a healthier communication with their life. వారి జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి సంభాషణ కలిగి ఉందురుగాక. How to have a good communication. మరి సరి అయినటువంటి సంభాషణ ఎలా కలిగి The ఉండాలి? Bible says in Proverbs chapter 15 verse 1, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు. a soft answer turns any wrath, but harsh words stir up anger. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎంతమందికి అర్థమైతే ఉంది? ఎంతమందికి అర్థమైంది? చెయ్యూపండి. When you give answer very slowly, gently, just convey the message. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. If the wife is asking something, just give a reliable answer with a soft manner. మరి భార్య ఏదైనా అడిగితే మృదువుగా, సాఫ్ట్ గా దానికి జవాబు చెప్పాలి. Are you thinking about something wrong? ఏదో Don't give answer like that. ఏంది దేని గురించి అడుగుతున్నావు, ఏ గురించి ఆలోచన చేస్తున్నావు అని ర్యాష్ గా మాట్లాడకూడదు. When you give a soft answer, the anger will not be created. నీవు మృదువుగా మాట్లాడినట్లయితే కోపం అనే దానికి స్థానం ఉండదు. Today many marriages could not able to move forward because they are harshly speaking every words. అనేక వివాహ బంధాలు మరి ముందుకు సాగడం లేదు, ఎందుకంటే వారి మాటలు చాలా కఠినమైన మాటలుగా ఉంటాయి. And the fifth thing, ఐదో విషయం, when you face a temptation, మీకు శోధనలు కలిగిన know that no temptation will oversit your life. ఆ శోధన మీ మీదే మీలోనే ఉండకూడదు. The Bible says no man go through a temptation more than is beyond his ability. బైబిల్ సెలవిస్తుంది మరి శోధన మీ సహింపగలిగినంతకంటే ఎక్కువగా రాదు అంటున్నాడు. Just lay on your life for each other and love each other. మరి మీరు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. And the last thing, చివరిదిగా forgiveness and reconciliation. మరి ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు మీద ఒకరొకరు సమాధాన పడాలి. The things will not go well many times. మరి జీవితంలో కొన్నిసార్లు సరిగా లేనప్పుడు Jayasila is come from a different background and different place. మరి ఒకరికొకరు జయశీల
ప్రత్యేకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగి ప్రత్యేకమైన వేరే కుటుంబం నుంచి వచ్చి Ravi is having a different background. రవికి మరి ప్రత్యేకమైన కుటుంబ నేపథ్యం కలిగి ఉంటాడు. According to the plan of God, they both come together and become a couple. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం వారు భార్య భర్తలుగా So they are going to learn each other and love each other, and they just live a life. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు మరి ప్రేమించుకుంటూ ఆ యొక్క వివాహ జీవితాన్ని I కొనసాగించారు. already said Ravi is imperfect human being and Jayasila is imperfect human being. మరి నేను ఇంతకు ముందే చెప్పినట్లు రవి మరి జయశీల సంపూర్ణమైనటువంటి వ్యక్తులు కాదు, అనేకమైన లోపాలు ఉంటాయి. By God's love, by God's grace, they are going to love and they are going to be perfected. దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి వారు సంపూర్ణమైన వ్యక్తులుగా So they are going మార్చబడతారు. to love each other and forgive each other and do a reconciliation. వారు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సమాధాన పడాలి. If anything comes wrong, you just reconcile with each other ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకొని సమాధాన so పడాలి. that the life gets smooth. అప్పుడు ఆ యొక్క జీవితము సాఫీగా I'm going to finish it reading one verse and I'm going to pray. ఇంకొక వాక్యాన్ని చెప్పి నేను ప్రార్థన Turn your చేస్తాను. Bible to Ephesians chapter 4 verse 32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. The Bible says, be kind to one another, మా బైబిల్ సెలవిస్తుంది ఒకరినొకరు క్షమించుకోవాలి, tender-hearted, దయగలిగిన హృదయం కలిగి forgiving ఉండాలి, one another, ఒకరినొకరు క్షమించాలి. even as God Christ forgive us. యేసు క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మనం క్షమించాలి. As today 7 things I have spoken. 7 విషయాలను గురించి నేను To చెప్పాను. have a better, healthier, relationship with each other. ఒకరినొకరు మంచి ఆ సంబంధం కలిగి ప్రేమ ఐక్యత కలిగి It ఉండడానికి is not only for a new couple. ఈ యొక్క నూతన దంపతులకే కాదు, It is for every person who already got married. ఇంతకు ముందే వివాహమైన వారికి కూడా ఈ విషయాలు Be సంబంధించి honest in everything. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. Love your wife, love your husband with the right manner. మరి సరైన విధానములో నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తకు లోబడి ఉండాలి. Most all of above all, you have to put God first in your life, అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. so that God may carry out every plans in your life and give success in your life. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాల్లో విజయమే We are అనుగ్రహిస్తాడు. going to stand in our place and we are going to pray మనమందరం లేచి నిలబడి ప్రార్థన that చేసుకుందాం. God may bless this new couple as they start their new life. వారు నూతన జీవితం ప్రారంభిస్తుండగా దేవుడు వారిని దీవించునుగాక. That Jesus may hold their life, hold their hands and walk with them all the days of their life. దేవుడు వారి చేపట్టుకొని వారి జీవిత దినములన్నిటిని నడిపించునుగాక. Has God given a blessing to Abraham? I will bless you, I will make you a great nation, I will multiply you. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా వారిని ఆశీర్వదించి అభివృద్ధి పొందించునుగాక. You can lift your hand and just pray towards him. మీరు చేతులెత్తి వారి దంపతులు నూతన దంపతుల వైపు చేతులెత్తి That God may show the mercy upon their life వారి జీవితంలో దేవుని దయ దేవుడు చూపినట్లుగా as they begin their marital life. వారి వివాహ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగా Lord Jesus, you help them in every area. యేసయ్యా వారి జీవితంలో ప్రతి విషయంలో సహాయం చేయండి. From the bottom of our heart we bless them, O మా God. హృదయపూర్వకంగా మేము Let ఆశీర్వదిస్తున్నాం. them be multiplied. వారిని వృద్ధి పొందించుము. Let them be a blessing for many thousands of people, O God. అనేక వేల మరి విధాలుగా వారిని ఆశీర్వదించండి. Thank you for helping to understand the love of God. దేవుని ప్రేమను వారు అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. It is not by men, O God, it is by you that you have created to be, Lord, made each other for their lives, O God. మనుషుల ద్వారా కాదు, మీరు వారిని సృష్టించారు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లు సహాయం చేయండి. What God has united, no man can separate. దేవుని జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. All relatives and friends and family and Lord, respected man of God, so we all together bless this couple in the name of the Lord Jesus Christ. దేవుని సేవకులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ బిడ్డలను
కలిసి ఉండునట్లుగా ఆశీర్వదిస్తున్నా. Let them live a life of peace and happiness. సంతోషము సమాధానం కలిగిన జీవితమును జీవించుదురుగాక. We pray, let you take them, O God, to the heights of blessings, O God. ఆ ఆశీర్వాదములో ఉన్నత స్థితికి మీరు వారిని తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం. Every areas wherever they put to shame, let God lift it and honor their lives. ఎక్కడైతే వారు అవమానం పొందారో అక్కడ వారిని ఘనతను అనుగ్రహించండి. In the name of the Lord Jesus, యేసుక్రీస్తు నామములో bless this couple, O God. ఈ యొక్క దంపతులను The ఆశీర్వదిస్తున్నాం. communion of the Holy Ghost will rest upon each other. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉండును గాక. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. You may be seated. దయచేసి కూర్చోండి. పాస్టర్ గారు కంటిన్యూ చేస్తారు. ఈ సమయంలో చక్కటి సందేశాన్ని అందించిన దైవ సేవకులు టైటస్ ఐ గారికి మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. తెలుగులో అనువాదం చేసిన తిమోతయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చివరి ప్రార్థన చేసుకుని అంతే ఆశీర్వాదం తీసుకుందాం. సమయం ఆసన్నమైంది. అయ్యగారు చివరి ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించి మా ప్రతి బలహీనతల్లో కూడా క్షమాపణ అడిగినప్పుడల్లా క్షమించి మమ్మల్ని ఇష్టపడిచినటువంటి మా దైవ పరిశుద్ధుడ రక్షకుడ ఆదరణకర్త మీ పాదములకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యుగయుగములకు సర్వయుగములకు కలుగునుగా కానీ మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము తండ్రి. దేవా, ఈరోజు మేమందరం కూడా ఇక్కడ చేరినటువంటి ఉద్దేశం మీరు బహు స్పష్టంగా ఎరిగి ఉన్నారు ప్రభువా. మేము ఇలా చేరి ఉండడము నాయనా మీరు ముందే నిర్ణయించినదే ప్రభువా. తండ్రి, రవివర్మను జయశీలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. మరొక రాజ్యానికి వెళ్ళే ముందు మీ శిష్యుల గురించి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి వద్ద వారిని ప్రపంచంలో నుండి తీసివేయమని కాదు, దుష్టం నుండి కాపాడమని ప్రార్థించావు తండ్రి. ఇదిగో దేవా, ఈ ఇరువురి మధ్యలో, ఈ రెండు శరీర మధ్యలో ఈ లోక సంబంధి అయినటువంటి ఈ లోక అధికారి అయినటువంటి దుష్టుడు చేరుకున్నట్లు మీరే మీరు ఎక్కల చాటును వారిని దాచి కాపాడి ముందుకు నడిపించి భద్రపరచమని మా మనసారా కోరుకుంటున్నాం ప్రభువా. తల్లి తండ్రి అన్నీ ఉన్నటువంటి దేవా, మీ పిల్లలకు వారు భూమి మీద శ్రమను కన్నీళ్లను అనుభవించడం మీకు ఇష్టం లేదు ప్రభు. కానీ ఈ లోక అధికారి ఇబ్బంది పెట్టినప్పుడల్లా నా పిల్లలు ఎప్పుడు నా వైపు తిరిగి అయ్యా నన్ను క్షమించి నన్ను ఆదుకు కాపాడు అని అడుగుతారు అని ఎదురు చూస్తున్నటువంటి దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఈ నీ ప్రియ పిల్లలు నూతన దంపతుల ప్రభువా మీ వైపు చూస్తూ ప్రతి కన్నీళ్లను, ప్రతి ఇబ్బందిని, ప్రతి సంతోషాన్ని, ఆనందాన్ని ఇద్దరు పంచుకొని వారి మధ్యలో ఇంకెవ్వరు కూడా ఏ ఆలోచనలు కూడా రాకుండా ఏక శరీరులయుండులాగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దైవ వర్తమానాన్ని అందించినటువంటి పరిశుద్ధాత్మదేవుడా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. నీ దాసుడు టైటస్ గారిని మీరు వాడుకున్నారు, అందుని బట్టి స్తోత్రములు. తన కుటుంబాన్ని, తన పరిచయను, తన ముందు భవిష్యత్తును కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి సేవకులను మెండుగా దీవించండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, వారి పిల్లల భవిష్యత్తును, వారి ఆర్థిక సమయమును, సందర్భమును, స్థితిని, గతిని ప్రభు ప్రతిదీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి నా ప్రభు మరి అమర్నాథ్ గారు, తన కుటుంబము నూతనంగా అనిపించవచ్చు దేశులకు, కానీ వీళ్ళే నా ప్రియమైనటువంటి బంధువులని తన మనసులో నిర్ణయం తీసుకుంటూ మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. రవివర్మ కూడా నాయన మరి రాంపురం గ్రామంలో ఉన్నటువంటి అబ్రహ్మయ్య గారు, అతని బంధువులు, స్నేహితులు, బంధువులు నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా ప్రియమైనటువంటి బంధువులని రవి కూడా తన మనసులో నిర్ణయం తీసుకుని
సంతోషంగా జీవించడానికి కృప చూపమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ మీరు బహుగా ఇష్టపడి ఆనందించేటువంటి మీ ప్రియకుమారుడు మమ్మల్ని విడిపించి మా కొరకు రక్తం కార్చి మమ్మల్ని విజయవంతంగా నిలబెట్టినటువంటి మా ప్రియమైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి దీవెనలు పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంతే ఆశీర్వాదము తిమోతయ్య గారు ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నూతనగా జతపరచబడినటువంటి నూతన దంపతులకును ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మీ అందరి కోసం భోజనం సిద్ధపరిచి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెతో మీరు కలిసి మీ బహుమానాలు వాళ్ళు స్వీకరించండి. ఈ సమయంలో వారిని సరి కూర్చోబెడదాం. ఓకే, ఈ సమయంలో వారు పూలదండలు వేసుకుంటారు. సమయంలో వారు పూలదండలు వేసుకుంటారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు మొట్టమొదట పూలదండ వేస్తారు. 2 దండలు ఎత్తి పట్టుకోండి. ఫస్ట్ అక్కడ చూడండి. ఫస్ట్ ఎత్తి చూపించండి అందరికి. మీ పూలదండలు ఒకసారి చూపించండి. తర్వాత మీ ప్రేమను మీరు కనపరచండి. ఓకే అయిందా? ఓకే, ఈ సమయంలో వాళ్ళు పూలదండలు వేసుకుంటారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఇప్పుడు మీరందరూ చూస్తారు. కాస్త అట్లా చెప్పట్లు కొడుతూ నవ్వుదాం. వాళ్ళు వేసుకుంటారు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. వాళ్ళు ఓకే, చెప్పట్లు కొడదాం అందరూ. కొడదాం, చెప్పట్లు కొడదాం దయచేసి. స్మైల్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. స్పీడ్గా ఉండండి ఫోటోగ్రాఫర్ గా. సమయంలో మన మధ్యలో సింగర్ గారు ఎక్కడున్నారు దయచేసి వచ్చేయండి. మైకేల్ సార్ దయచేసి ఒక ప్రత్యేకమైన పాట. మీరు కూర్చోండి. మీ బహుమానాలు సిద్ధపరచుకోండి. వచ్చిన వాళ్ళు వీళ్ళు కలుసుకోవడానికి. మైకేల్, బ్రదర్ మైకేల్.
బ్రదర్ మైకేల్ ఎక్కడున్నా త్వరగా రావాలి. త్వరగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏనాది దూరనా వేనాది ప్రేరణ, ఏనాది దూరనా వేనాది ప్రేరణ, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గొప్ప బలమైన నా దేశ పుత్రులు నీకిచ్చిన చాలునా. గొప్ప బలమైన నా దేశ పుత్రులు నీకిచ్చిన చాలునా. వేలాది దూరనా వేలాది పొట్టేలనా, ఏడాది దూరనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
అయినందుకు క్షమించండి. ఎందుకంటే వేడి బాగా అయిపోతుంది. ఇది ఎప్పుడు అయిపోతే మేము హాయిగా వెళ్ళిపోదాం అనుకుంటాను. అయితే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇక 10 నిమిషాలు మాత్రం మీరు వెయిట్ చేస్తే మీ కొరకు భోజనాలు ఉన్నాయి. అవి తృప్తిగా భుజించి వధువులను ఆశీర్వదించాలని ప్రభు పేట మనం చేస్తాం. మీరు కాస్త లేస్తే మీరు పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెని కలుస్తూ ఉంటే మీకు భోజనాల కోసం టేబుల్ సిద్ధపరుస్తారు. ముఖ్యంగా గెస్ట్లకు మనం మొదట అవకాశం ఇస్తాం. లోకల్గా ఉన్న వాళ్ళు తర్వాత తిన్నాం. ఫస్ట్ గెస్ట్లకి మనము మొదటి స్థానాన్ని ఇస్తాం. మీరు గిఫ్ట్ ఇవ్వాల్సిన వారు గిఫ్ట్ ఇవ్వచ్చు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.